మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. తిరుపతి జిల్లా బాఖరాపేట ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. బాఖరాపేట కనుమ ఘాట్ రహదారిపైకి హఠాత్తుగా ఏనుగుల గుంపు రావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు గంటకు పైగా ఏనుగులు రోడ్డుపైనే సంచరించడంతో వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అటవీశాఖ అధికారులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఏనుగుల గుంపు రోడ్డుకు అడ్డంగా నిలబడటంతో కనుమ రహదారిలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ క్రమంలో తిరుపతి వైపు అత్యవసరంగా వెళుతున్న 2 అంబులెన్సులు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు తక్షణమే స్పందించారు. అంబులెన్సుల్లోని రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఆ తర్వాత అటవీశాఖ సిబ్బందితో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి బాణాసంచా కాల్చి ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతంలోకి విజయవంతంగా తరిమేశారు. ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారంపై స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తక్షణమే స్పందించారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాత్రి వేళల్లో ప్రయాణికులకు, వాహన చోదకులకు ఎలాంటి అసౌకర్యం లేదా ప్రమాదం కలగకుండా ఘాట్ రోడ్డు పరిసరాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలని అటవీశాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రయాణికులు కూడా రాత్రి సమయాల్లో ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.